వాక్య పరిచయ కొరకై దానియేలు గ్రంథం 8వ అధ్యాయం తీసుకుందాం. మార్చి మొదటి వచనం నుండి చదువుదాం. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వ 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరొక దర్శనము కలిగెను. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకుంటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయిను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. ఈ మేకపోతు నేను నది ప్రక్క నిల్చుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను కూర్చిన తీర్పు తీర్చబడిన. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల తండ్రి, వాక్య పరిచయ కొరై మీరు సన్నిధికి వచ్చున్నాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయాన్ని మొదలు తెచ్చారు. ఈ అధ్యాయంలోని ఈ భాగమును మా అందరికీ దీవించం. మేము ఈ సత్య ప్రవచన వాక్యములను సరిగా విభజించు విద్యార్థులుగా చేయము, గ్రహించు వారినిగా చేయము. అలాగే మా జీవితాలకు అన్వయించుకొని ఈ సంగతుల ద్వారా ఇతరులను వారి పురుకొల్పడానికి సహాయం చేయము. ఇప్పుడు మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు ప్రభువా మా కన్నులు తెరవమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మేము లేఖలను గ్రహించినట్లు మా మనసును తెరవమని మీకు ప్రార్థన చేస్తున్నాం. 31వ అధ్యాయం 3వ వచనం, నీవు నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరచుదని మీ సెలవిచ్చిన వాగ్దానం దయతో జ్ఞాపం చేసుకోమని ఈ సాయంకాలం మా సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. యేసు ప్రభువారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
దానియేలు గ్రంథం 2 పెద్ద భాగాలని మనం తలంచాము. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం, చివరి 6 అధ్యాయాలు మరొక భాగం. మొదటి 6 అధ్యాయాలు చరిత్ర అధ్యాయాలుగా మనం చూస్తూ వచ్చాం. ఈ కడపటి రెండవ 6 అధ్యాయాలు ప్రవచన భాగముగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రవచన భాగంలో 7వ అధ్యాయానికి మనం వచ్చాం. చరిత్ర అనగా జరిగిన సంగతులు, తర్వాత ప్రవచనము జరగబోతున్నటువంటి సంగతులోని 7వ అధ్యాయంలో మనము ధ్యానం చేసినప్పుడు 3 ముఖ్యమైన భాగాలు మన తలంపుకు తేబడ్డాయి. ఆ వెలుగులో మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటిది 4 జంతువులను గూర్చినటువంటి విషయం. దానియేలుకు ఈ 4 జంతువులు గూర్చిన దర్శనాన్ని మనం చూచాం. అందుకే 3 భాగాలకు ఒక పదం వాడుతూ వచ్చాం, విజన్, దర్శనం అని. కాబట్టి దానియేలు కలిగిన 3 దర్శనాలలో 7వ అధ్యాయంలో మొదటి దర్శనం 4 జంతువులను గూర్చిన దర్శనం. ఆ తర్వాత 2వ దర్శనం మనము చూస్తే 9వ వచనం నుండి మహావృద్ధుడు ఒకడు సింహాసనాలు వేయబడినప్పుడు అందుకు కూర్చున్నాడు. కాబట్టి ఈ దర్శనాన్ని దానియేలు చూశాడు. అందుకే దీని గురించి మనం ఏం చెప్పుకున్నామంటే ది విజన్ ఆఫ్ జడ్జిమెంట్ అని మనం చెప్పుకున్నాం. తీర్పు వచ్చిన దర్శనము అని చెప్పుకున్నాం. రెండవది. ఆ తర్వాత 3వదిగా ఈ అధ్యాయంలో మరొక దర్శనాన్ని దానియేలు చూసినట్లుగా మనకు అర్థమవుతుంది. అదేమిటి అని అంటే, మనుష్య కుమారుడు ఒకడు వచ్చి అతని సముఖం నిలబడ్డాడు, అతనికి అధికారం ఇవ్వబడింది, కాబట్టి రాజ్యమును పొందాడు. కాబట్టి విజన్ ఆఫ్ రిసీవింగ్ ది కింగ్డమ్, రాజ్యమును పొందటం కూర్చిన దర్శనము 3వదిగా మనము చూస్తూ వచ్చాం. అందు విషయమై మనము 17, 18 వచనాలలో సంక్షిప్తంగా ఈ సంగతులను మనం చూస్తాం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి, ఏంటివవి? లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులను సూచించుచూ ఉన్నవి అని. కాబట్టి ఆ 4 జంతువులు ఏంటంటే లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులు. అది దానియేలుకు తెలియపరచబడింది. ఆ తర్వాత 18వ వచనం, అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు, వారు యుగయుగములు యుగాంతం వరకును రాజ్యము ఏలుదురు అనే మాటలు మనం చూస్తాం. అంటే మహోన్నతులకు ప్రభు అయిన దేవుడు, ఆయన పరిశుద్ధులు ఆ రాజ్యమును పొందుటను కూర్చిన దర్శనం ఇక్కడ మనం చూస్తాం. అటు ప్రభు అయిన దేవుడు ఈ సంగతులు దానియేలుకు బయలుపరిచాడు, ఈ 4 జంతువులకు వచ్చినటువంటి విషయాలు. కనుక 7వ అధ్యాయంలో ఈ సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత మరి చివరి భాగాన్ని మనం వచ్చినప్పుడు కొమ్ములను మనం చూస్తాం. ఆ కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్మును మనం చూస్తాం. అందును గురించి కూడా మనం కొంతమేరకు ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ విషయం మళ్ళా మిగిలిన భాగాల్లో వస్తుంది అనేది కూడా మనం మనసులో ఉంచుకుందాం. కాబట్టి ఈ ప్రకారము దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనము పూర్తి చేశాం. ఇప్పుడు 8వ అధ్యాయము దానియేలు గ్రంథం 7:28 వచనంలో, దానియేలను నేను విని మనసునందు అధికమైన కలత గలవాడినైతిని, అందుచేత నా ముఖం వికారమైను, అయితే ఆ సంగతి నా మనసులో నుంచుకొంటిని. ఈ దర్శనములు ఇంకా తాను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సింది, అందుకని తాను కలత పొందాడు. అంటే ముందు ఆ 4 జంతువుల గురించి అలాంటి పరిస్థితి దానియేలులో కనపడుతుంది. అయితే ఆ తర్వాత చివరికి వచ్చిన తర్వాత 10 కొమ్ములు, 3 కొమ్ములు పెరిగివేయబడి వాటి స్థానంలో ఇంకో చిన్న కొమ్ము రావడం. కాబట్టి ఇదేం చేస్తూ వచ్చిందో, ఈ సంగతులన్నీ
దానియేలు చూచినప్పుడు తనకి ఇంకా పూర్తిగా అవగాహన కలగలే. అందుకని తాను మనసులో కలత చెందాడట, ముఖ వికారమైందట. అయినా సరే ఆ సంగతి దానియేలు తన మనసులో ఉంచుకున్నాడు. మన జీవితాల్లో కూడా దైవికమైన సంగతులు అర్థం చేసుకోనంత మాత్రాన వాటిని మనం మర్చిపోకూడదు, వాటిని మనం మనసులో ఉంచుకోవాలి. తద్వారా తగిన కాలమందు దేవుడు తన సొంత సమయంలో ఆ సంగతుల గురించి మనకు బోధిస్తాడు, మనకు విశదపరుస్తాడు. అవి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడు 8వ అధ్యాయం. ఇక్కడ మరలా దానియేలుకు దర్శనాన్ని గురించి చూస్తాం. 1వ వచనం, రాజుకు బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము కాక మరొక దర్శనము కలిగి. కాబట్టి 7వ అధ్యాయంలో మొదట కలిగిన దర్శనం, ఆ తర్వాత 8వ అధ్యాయంలో మరొక దర్శనము నాకు కలిగెను అని దానియేలు చెప్పడం మనం చూస్తే ఇది మరొక దర్శనం దానియేలు పొందాడు అని. ఇప్పుడు 8వ అధ్యాయం, ఆ దర్శనం ఎప్పుడు, మరో దర్శనం, ఈ తర్వాత మరొక దర్శనం ఎప్పుడు అనే విషయానికి మనం వస్తే, బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరం అందు అన్నాడు. అయితే 7వ అధ్యాయం 1వ వచనం, బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలునకు దర్శనములు కలిగి. ఇప్పుడు బెల్షస్సరు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమున దానియేలుకు 7వ అధ్యాయంలో దర్శనాలు కలిగినాయి. అయితే అతని ఏలుబడిలోనే 3వ సంవత్సరమున 8వ అధ్యాయాల్లో దర్శనం కలిగింది. కాబట్టి ఆ దర్శనం ఈ దర్శనం కాదు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎంతకాలం ఈ రెండు దర్శనాలకు మధ్య వ్యవధి అనేది మనం చూస్తే దాదాపు 2 సంవత్సరాల కాలం. అదేమో మొదటి సంవత్సరం, ఇదేమో 3వ సంవత్సరం. కాబట్టి ఈ వ్యవధి 2 సంవత్సరాల తర్వాత ఈ దర్శనం మరలా దేవుడు దానియేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకొక రీతిగా కూడా మనం గమనిస్తే 8వ అధ్యాయంలో ఈ దర్శనం బబులోను పతనానికి జస్ట్ ముందుగా, అంటే 5వ అధ్యాయంలో బబులోను పతనానికి వచ్చి దానియేలు బెల్షస్సరుకు చెప్పాడు, ఆ గోడ మీద వ్రాతను బట్టి మెనే మెనే టెకేలు ఫార్సియన్ అన్నప్పుడు, దేవుడు నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసివే ఈ రాత్రే అని అన్నాడు. అయితే దానికి కొంచెం ముందుగా దానియేలుకు ఈ దర్శనం కలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి దర్శనం, తర్వాత దర్శనం, 7వ అధ్యాయంలో మొదటి దర్శనం, 8వ అధ్యాయంలో తర్వాత దర్శనం, 7వ అధ్యాయంలో దర్శనం బెల్షస్సరు ఏలుబడిలో మొదటి సంవత్సరం, 8వ అధ్యాయంలో దర్శనం బెల్షస్సరు ఏలుబడిలో 3వ సంవత్సరం. దాదాపు 2 సంవత్సరాల కాలం తర్వాత దేవుడు మరలా దానియేలుకు దర్శనమిచ్చాడు. నేను ఇందాక ఒక మాట మీకు చెప్పా, ఏంటది అనంటే 7వ అధ్యాయం చివరి వచనంలో అయితే దానియేలు ఆ సంగతిని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడట, మనసున పెట్టుకున్నాడు. మనసున పెట్టుకుంటే 2 సంవత్సరాల తర్వాత దేవుడు దానియేలుకు దాని గురించి ఇంకా విశదమైనటువంటి తేటతెల్లమైన గ్రహింపునిస్తున్నాడు. ఇందాక నేను ఆ మాట వాడాను కదా, తగిన కాలమందు దేవుడు మనకు ఆ సంగతిని బయలుపరుస్తాడు. కానీ లోపుగా మనం మర్చిపోకూడదు. అదేదో నాకు అర్థం కాలేదులే, దాని గురించి ఆలోచిస్తుంటే కలవరం ఎందుకు వదిలేసేసేయి కాదు. దేవుడు ఏదైనా సంగతి బయలుపరిచినప్పుడు ఆయన తగిన కాలంలో తేటగా సంగతులు బయలుపరుస్తాడు. అంతవరకు వేచి ఉండాలి. ఒక వాగ్దానం ఇందాక ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నాం. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం, నీవు నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు. కాబట్టి అలాంటి ప్రభు మనకున్నాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో ఆ సంగతులు ఇంకా తేటైనటువంటి బయలుపరుపు కొరకై 2 సంవత్సరాల కాలం పట్టినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరొక మాట చెప్పుకున్నాం,
అది ఇక బెల్షస్సర్ ప్రభుత్వం, కల్దీయుల రాజ్యం ఇక పతనం అయిపోకు జస్ట్ ముందుగా దానియేలుకు ఈ దర్శనం కలిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ 8వ అధ్యాయంలో మరొక భాగానికి మనం వస్తే దయచేసి 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 2-3 వచనాలు. నేను దర్శనం చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధము షూషన పట్టణపు నగరిలో ఉండగా దర్శనము నాకు కలిగాను. నేను ఊలయ్యను నదీ ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగాను అని. ఇప్పుడు దానియేలుకు దర్శనం కలిగిన స్థలాన్ని గూర్చి ఇక్కడ మనం చూసాం. ఇక్కడ మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు మనకు ఉంటాయి. అందుకనే ఈ మాట కూడా జ్ఞాపం చేయడం అవసరం అనిపిస్తుంది. వాస్తవంగా దానియేలు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే బబులోన్లో. అయితే ఇప్పుడు 2-3 వచనాల్లో ఆయనకు దర్శనం ఎక్కడ కలిగిందంట? ఏలామను ప్రదేశ సంబంధం షూషన పట్టణం నగరిలో ఉండగా దర్శనం నాకు కలిగాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సరిగా ఏంటి అని అంటే, దానియేలుకు దర్శనం కలిగినప్పుడు దానియేలు తాను ఎక్కడ ఉన్నట్లుగా గుర్తించాడు అని. వాస్తవానికి బబులోన్లో ఉన్నాడు. అయితే ఆ దర్శనం తనకు కలిగినప్పుడు దేవుడు దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడట? ఏలాం ప్రదేశం. అక్కడ ఉన్నట్టు దానియేలు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు అనమాట. కొన్నిసార్లు మనకు కూడా కల వస్తుంది. ఉండేదేమో ఒంగోలులోనే, హైదరాబాద్లో ఉన్నట్టు కల వస్తుంటుంది. ఆ రోడ్డు మీద పోతున్నట్టు, ఆ ప్రక్కన చెరువు చూస్తున్నట్టు, ఇదంతా దర్శనాలు అలాగ వస్తుంటాయి. దానియేలుకు అంతే. అంటే తాను మరొక మాట చెబితే ఆత్మవశుడు అయిపోయాడు. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి కొనిపోబడ్డాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు వచ్చిన సందర్భాల్లో కూడా ఆ మాట మనం చదువుతాం. కాబట్టి బబులోన్లో ఉన్నాడు ఫిజికల్గా. కానీ మనం గమనిస్తే ఈ దానియేలు దేవుని వల్ల ఆ షూషను ఏలామనే ప్రాంతంలో ఉన్నట్టుగా కొనిపోబడ్డాడు. ఇన్ ది విజన్ అక్కడ ఉన్నట్టుగా దానియేలు ఇప్పుడు ఈ దర్శనాన్ని తాను చూస్తూ ఉన్నాడు అని. అందుకనే 2-3 వచనాలు మనం చదివేటప్పుడు దానియేలుకు దర్శనం కలిగిన స్థలాన్ని ఏమిటి అనే విషయం మనకు సరైన గ్రహింపు మనకు అవసరము అని. నేను ఏలామను ప్రదేశ సంబంధము షూషనను పట్టణపు నగర్లో ఉండగా, కాబట్టి అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నట్లుంది. అక్కడ నాకు దర్శనం కలిగింది. అక్కడ ఊలై నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగింది. ఇక్కడ ఒక కొంచెం గ్రహింపు ఉన్నట్టు. ఉండేదేమో బబులోన్లో, అయితే దర్శనం కలిగినప్పుడు ఏమన్నాడు? నేను అక్కడ ఉన్నట్టు చూశాను. ఏలాము ఆ ఊలై నదీ తీరమున ఉన్నట్టు నాకు దర్శనం కలిగింది అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆ విషయం తేటతెల్లమైంది. కాబట్టి దానియేలుకు దర్శనం కలిగిన స్థలానికి వచ్చి మనం ఎక్కడ కలవరపడకూడదు, తర్వాత అపార్థం చేసుకోకూడదు అని. 8వ అధ్యాయం దానియేలు గ్రంథం. ఇప్పుడు ఏంటి దర్శనం అనే విషయానికి మనం వస్తున్నాము. 3వ వచనం అంటే ఆ మధ్యలో నుంచి మనం చూస్తాం. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. ఇక్కడ మరలా జంతువును వచ్చినటువంటి దర్శనమే తాను చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ మొదటి దర్శనంలో తాను చూసిన జంతువులు కాదు, అయితే ఇవి వేరు జంతువులుగా మనము చూస్తాము. ఈ వేరు జంతువులుగా మనం చూస్తాం. ఇక్కడ 2 జంతువులు, ఒకటి పొట్టేలు, ఆ తర్వాత రెండవది మేక పోతును మనము చూస్తాం. మనము దానియేలు గ్రంథంలో చూసినప్పుడు 4 జంతువులు. ఏంటి ఆ 4 జంతువులు? ఒకటి సింహం, రెండవది ఎలుగుబంటి, మూడవది
చిరుతపులి, చిరుతపులేనా? నాలుగవది చెప్పండి, చిరుతపులేనా? మూడవది 7వ అధ్యాయము 6వ వచనం చిరుతపులి. నాలుగవది క్రూరమును భయంకరమునగు మృగం. అంటే ఏ మృగంతోనూ దానియేలు దాన్ని పోల్చలేకపోయాడు. అందుకనే క్రూరమును భయంకరమునగు మృగం అన్నాడు. అయితే ఈ 8వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇవి మృగాలే, కానీ ఇవి మనందరికీ బాగా పరిచయమైన, మనం నిత్యము చూస్తున్నటువంటి మృగాలు. ఒకటి పొట్టేలు, రెండవది మేకపోతు అని. ఇప్పుడు నెబుకద్నెజరు ఈ 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో తాను చూచినటువంటి ఆ దర్శనం, కళ, బ్రహ్మాండమైన ఒక ప్రతిమను చూచాడు. ఆ ప్రతిమలో మనము కల్దీయుల రాజును బంగారముగా మనం చూస్తాం, రాజ్యాన్ని, అది సింహము అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకా 2 లోహాలు మనం చూస్తాం. ఏమిటి ఆ 2 లోహాలు? భుజములను రొమ్ములను వెండివి అన్నాడు. ఆ తర్వాత ఉదరమును తొడలు ఏంటివంటండి? ఇత్తడి అని అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని ఈ 2 లోహాలు చూపిస్తున్న 2 మృగాలు ఏంటివి అని అంటే, ఎలుగుబంటి ఒకటి, చిరుతపులి మరొకటి అని. అంటే వెండి ఎలుగుబంటిని చూపిస్తుంది, ఇత్తడి చిరుతపులిని మనకు చూపిస్తూ ఉంది అని. అక్కడేమో లోహాల రూపేణా ఆ కల్దీలు రాజు నెబుకద్నెజరుకు దర్శనం ఇస్తే, 7వ అధ్యాయంలో దానియేలుకు ఆ మృగముల రూపేణా దేవుడు ఆ సంగతిని వచ్చే దర్శనం ఇచ్చాడు. అయితే 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి 2 మృగాలు, పొట్టేలు, ఆ తర్వాత మేకపోతు అని, ఈ 2 మృగాలుగా చూపి. కాబట్టి వెండి, ఎలుగుబంటి, పొట్టేలు ఒకటే. ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత చిరుతపులి, మేకపోతు ఒకటే. ఇప్పుడు 8వ అధ్యాయం ఆ 2 విషయాలకు మనం వద్దాం. ఈ అధ్యాయం అంతా ఈ 2 జంతువుల విషయమే మనం చూస్తాం. కాబట్టి దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనంలో, పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచిండెను, దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి, ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను, ఎత్తుగలది దాని తరువాత మోలిచినది అని. మీరు బాగా గుర్తుపెట్టుంటే, నెబుకద్నెజరు కన్నటువంటి ఆ స్వప్నంలో ఆ ప్రతిమ 2 భుజములు కదా, దాని భుజాలు ఎన్ని ఉంటాయి? 2 భుజములు, రొమ్ములు అన్నాడు, బహువచనం. ఆ తర్వాత ఆ విషయం 7వ అధ్యాయంలో దానియేలుకు బయలుపరిచేటప్పుడు, ఆ ఎలుగుబంటినిగా చూపించేటప్పుడు 7వ అధ్యాయము 5వ వచనం రండి. 2వ జంతువు ఎలుగుబంటిని పోలిది, అది ఒక పార్శ్వం మీద పండుకొని ఉన్నది, దాని 2 పార్శ్వములు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 2 షోల్డర్స్ అని కూడా చెప్పచ్చు, 2 భుజాలు ఎలుగుబంటి. అలాగనే 8వ అధ్యాయంలో ఈ పొట్టేళ్ళను గురించి వచ్చినప్పుడు దానియేలు చూడగా ఏం చేశాడట? 2 కొమ్ములు దానికి ఉన్నాయట, దానికి 2 కొమ్ములు. బాగా గమనించండి, ఆ ఎలుగుబంటి 2 భుజాలు, 2 పార్శ్వాలు, అది ఒకవైపు పండుకున్నప్పుడు ఒక పార్శ్వం కంటే మరొక పార్శ్వము, చెప్పాలి మీరు విన్నారు కూడా, మర్చిపోయినారా? ఒక పార్శ్వం కంటే మరొక పార్శ్వము
ఎలాగుంటుంది? ఎత్తుగా ఉంటుంది. మీరు ఒక భుజం మీద పండుకుంటే ఈ భుజం దీనికంటే తక్కువలో ఉంటుందా? ఎత్తుగా ఉంటుంది. అలాగే ఉంది, రాయబడింది కదా ఆడ. ఇప్పుడు 8వ అధ్యాయంలో పొట్టేలు గురించి మనం చూస్తే దానికి 2 కొమ్ములు ఉన్నాయి, బహువచనం. మళ్ళీ ఒక కొమ్ము కంటే రెండవ కొమ్ము, అది రెండవ కొమ్ము తర్వాత వచ్చింది, అది ఎక్కువ పొడవైనటువంటి కొమ్ము అనేది మనం చూస్తాం. 8వ అధ్యాయం రండి. 1 రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను, ఎత్తుగలది దాని తరువాత మొలిచినది. 4వ వచనం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట సూచితిని. ఇట్లా జరగగా దాన్ని ఎదిరించుటకైనను పట్టకుండా తప్పించకుండా ఏ జంతువునకును శక్తి అది తనకిష్టమైనట్టు జరిగించుచు బలము చూపుచు వచ్చెను. 4 దిక్కులుంటే 3 దిక్కులే రాశాడు ఇక్కడ. ఆ 3 దిక్కుల పేర్లు ఏంటివి? పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను అని అన్నాడు. అంటే మరొక దిక్కు ఎందుకు వదిలిపెట్టాడు? ఇది ఆ దిక్కు నుంచి వచ్చి ఉంటుంది ఈ పొట్టేలు, అందుకని ఆ దిక్కు వదిలిపెట్టాడు. కాబట్టి అది తన దిక్కు నుంచి వచ్చింది కనుక ఆ తూర్పు దిక్కు నుంచి తాను పొడిచేది పశ్చిమం, దక్షిణం, ఉత్తర దిక్కును పొడుస్తూ ఉందట. అది చాలా బలమైంది అని దాని గురించి చెప్పబడిన మాటని ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇది 3 వైపులా, ఒకవైపు నుంచి వచ్చి తూర్పు దిక్కు నుంచి 3 వైపులా ఉన్నటువంటి ఆ దిక్కులను అది పొడుస్తూ ఉండటం దానియేలుకు దేవుడు చూపించాడు. అది ఎలాంటిది అంటే దాన్ని పట్టుకోవడానికి ఏ జంతువు ఎవరికి శక్తి లేకపోయింది అని. ఇప్పుడు ఈ విషయమంతా మనం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు ఒక వచనం మీకు జ్ఞాపం చేస్తాను. 8వ అధ్యాయం 20వ వచనం. 8వ అధ్యాయము 20వ వచనం. రండి దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ మీకు అర్థమవుతుంది అదంతా. 8వ అధ్యాయం 20వ వచనం. నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను చాలంతే. కాబట్టి మీరు ఆ వచనాలు చదివేటప్పుడు ఈ 20వ వచనం మరలా చదివితే ఇప్పుడు తేటగానే మనకు వ్యాఖ్యానం దొరుకుతూ ఉంది అని. అంటే దానియేలుకు ఈ దర్శనం మాత్రమే కాకుండా దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ప్రభువైన దేవుడు దానియేలుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సరే, ఆ జంతువుడు చూసిన తర్వాత మనం ఇంటర్ప్రిటేషన్కి వద్దాం. సరే, ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఇప్పుడు ఇలాగా చూస్తూనే ఉన్నాడు. హఠాత్తుగా పశ్చిమ దిక్కు నుంచి ఒక మేకపోతు వస్తుందంట. ఆ మేకపోతు ఎలాంటిదంటే అది కింద నడుస్తున్నట్టుగా రావడంలే. అదే అక్కడ అంటాడు కదా, ఏమని? కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరిగెత్తుంది. కాళ్ళు నేల మోపకుండా అంట. మరి అదెట్ట సాధ్యమైందో మనకు అర్థం కాదు. నేను మొన్న అమెరికాకు పోయినప్పుడు కాలిఫోర్నియాకు పోతే అక్కడ ఒక సిటీలో గూడ్స్ ట్రైన్లు కూడా ఉన్నాయి. అప్పుడు నాతో ఉన్న పిల్లలు చెబుతున్నారు ఏంటి అంటే, ఈ గూడ్స్ పట్టాలకు 2 అంగుళాల పైన పోతూ ఉంటుందట. దానికి చక్రాలు ఉన్నాయి కానీ అయితే పట్టాలకు కింద రైలింగ్స్ ఉంటాయి కదా, ఆ పట్టాల మీద 2-3 అంగుళాల పైన పోతూ ఉంటుందట. అరే, ఇంత బరువైంది పట్టాల మీద అనుకోకుండా ఎట్టబోతుంటుందబ్బా అని నాకు ఆశ. అది మ్యాగ్నెట్ పవర్తో అలాగా పోతుంది. అది పట్టాల మీద మోపు కాదు. పట్టాలు ఉంటాయి కానీ పట్టాల మీద ఆనుకోదు. గూడ్స్ అంటే ఒక పెట్టె ఎంత బరువు ఉంటుందో మనకు తెలుసు. అయితే అంత పెద్ద గూడ్స్ అన్ని పెట్టెలు అది ప్రయాణం చేస్తుంటే పట్టాల మీద మోపు కాదు, దాని చక్రాలు అయితే పోతూ ఉంటుంది. మ్యాగ్నెట్ పవర్ అని అట్లా అరేంజ్ చేశారు.
సరే, మరి దీనికి ఏం పవరో మనకు తెలియదు. దేనికి? ఈ మేకపోతు మ్యాగ్నెట్ పవరో మరి ఇంకేం పవరో, కానీ అయితే అది చాలా శక్తి కలిగింది. అంటే మరొక రీతిగా మీకు చెబితే ఈ మాట, దాని పరుగును చూస్తూ ఉంటే దానియేలు అది కాళ్ళు నేల మోపుతున్నట్లు అనిపించడంలే, అంత వేగంగా పరిగెత్తుంది అనేది అర్థం కావడానికి దానియేలుకి అది అర్థమైంది. సరే, 8వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ వచనం. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండే. ఆ పొట్టేలుకి ఎలాగైతే కొమ్ములు ఉన్నాయో దీనికి కూడా కొమ్ములు కాదు, కొమ్ము ఉంది. అయితే ఇది ఒకే కొమ్ము. దాని స్థానాన్ని మనం చూస్తే అది ఎట్లుంది తెలుసా? కన్నుల మధ్య కొమ్ము రావడం ఏంటి అని అట్లా వస్తే చూడడానికి వింతగా వికారంగా అనిపిస్తుంది. అవును, ఇప్పుడు 2 కన్నుల మధ్య దానికి ఒక కొమ్ము, అంటే నొసట ఒక కొమ్ము. ఆ కొమ్ము ప్రసిద్ధమైనటువంటి కొమ్ము అంట. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హార్న్. ఇది సామాన్యమైన కొమ్ము కాదు, చాలా ప్రసిద్ధమైనటువంటి కొమ్ము అని అన్నాడు. మరి ఆ కొమ్ములో ఉండే ప్రసిద్ధ ఖ్యాతి ఏంటో మనం తర్వాత చూద్దాం. 6వ వచనం ఏమైంది? ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుని చూచిన 2 కొమ్ములు గల పొట్టేల సమీపానికి వచ్చి భయంకరమైన కోపంతోనూ బలంతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా మేకపోతు పొట్టేళ్ళు కలుసుకొని మిక్కిలి రౌద్రంగలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేళ్ళు గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుతూ ఉండెను. దాని బలమును అణచి పొట్టేళ్ళు తప్పించడం ఎవరి చేత? ముందేమో ఆ పొట్టేళ్ళను తప్పించడం ఎవరి చేత కాలే, ఆ పొట్టేళ్ళను నుంచి తప్పించడం ఎవరి చేత కాలే. ఇప్పుడు ఆ పొట్టేళ్ళను తప్పించడం ఎవరి చేత కావడంలే, ఈ మేకపోతు నుంచి. ఎందుకంటే ఈ మేకపోతు అంతటి బలము కలిగినటువంటిది అని. అది ఇక్కడ 2వదిగా మనం చూస్తాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో 2 జంతువులను కూర్చిన దర్శనం ఏంటో నేను మీకు ఆరంభంలోనే చెప్పాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం 9వ వచనానికి వద్దాం. 8వ అధ్యాయము 9వ వచనం. క్షమించండి, 8వ వచనం. ఆ మేకపోతు అత్యధికముగా బలం చూపుతూ వచ్చెను. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. ఒక సమయం వచ్చింది, దానియేలు దాన్ని అలాగా చూస్తూ ఉంటే ఇక పొట్టేలు లేదు, అయిపోయింది దాని పని. ఆవిడ ఇది బాగా ప్రసిద్ధమైంది, ఇది చాలా బలం పొందింది, చాలా పుష్టి పొందింది. ఇలాగా చూస్తూ ఉంటే హఠాత్తుగా ఆ 2 కన్నుల మధ్య ఉండే ప్రసిద్ధమైన ఆ కొమ్ము విరిచివేయబడింది. విరిచివేయబడిన తర్వాత దాని స్థానంలోనే ఎన్ని కొమ్ములు వచ్చినాయంటే చెప్పండి? 4 కొమ్ములు వచ్చినాయి. 4 కొమ్ములు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈ 4 కొమ్ములు వచ్చి కూడా మనం గుర్తుంచుకోవాలి. దానియేలు చూస్తూ ఉంటే ఈ 2వ జంతువును వచ్చి ఆ కొమ్ము విరిచివేయబడి పగలగొట్టబడి దాని స్థానంలో 4 కొమ్ములు రావడం. ఇప్పుడు 9వ వచనం. ఈ కొమ్మల్లో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. అన్ని దిక్కులు అది బాగా బలిసి వ్యాపించింది అని. ఈ 4 కొమ్ముల్లో ఒక కొమ్ములో నుంచి ఇంకో చిన్న కొమ్ము వచ్చింది. అంటే ఇక్కడ మనం పొరపడకూడదు. 7వ అధ్యాయంలోని ఆ మృగముకున్న 10 కొమ్ముల్లో 3 పెరికివేయబడితే వాటి స్థానంలో ఇంకొక చిన్న కొమ్ము వచ్చింది. అయితే 8వ అధ్యాయంలో ఈ 4 కొమ్ముల మధ్యలో నుంచి వచ్చిన చిన్న కొమ్ము, ఆ కొమ్ములు ఏమి పెరికివేయబడలే, అవి అలాగే ఉన్నాయి.
ఆ 4 కొమ్ముల్లో ఒక కొమ్ములో నుంచి చిన్న కొమ్ము ఒకటి వచ్చింది. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. అక్కడేమో 10 కొమ్ముల్లో 3 పెరికివేయబడితే వాటి స్థానంలో చిన్న కొమ్ము ఒకటి వచ్చింది. 8వ అధ్యాయంలో ఈ మేకపోతుని గురించి మనం చూస్తే ఆ 4 కొమ్ములు అలాగే ఉన్నాయి. ఆ 4 కొమ్ముల్లో ఒక కొమ్ములోంచి ఇంకో చిన్న కొమ్ము కూడా వచ్చింది అనేది ఇక్కడ మనం చూస్తాం 8వ అధ్యాయం. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం జ్ఞాపకంలో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఇప్పుడు ఆ మిగిలిన కొమ్ములు గురించి ఏమంతగా మాట్లాడలేదు, కానీ ఈ చిన్న కొమ్మును గురించి మరి చెప్పిన సంగతులు ఇక్కడ మనం చూస్తాం. అదే నేను మీకు చెప్పా, 4 దిక్కులను అది వ్యాపించి బలిసింది బాగా అనేటువంటి విషయం. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము తర్వాత ఏం చేసిందో అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. రండి దయచేసి ఒక మాట చదివి ఆ తర్వాత ఇక ముందుకు వెళ్దాం. 11వ వచనం మీరు 10 నుంచి కూడా చదవాలి. 9లో ఆనంద దేశపు దిగ్గాను అత్యధికంగా బలిసెను. ఏంటి ఆనంద దేశం అంటే? దానికేం పేరేమి లేదు. ఆనంద దేశం అన్నాడేంటి? అదే ఇశ్రాయేల్ దేశం. కాబట్టి ఆనంద దేశం అనే దానియేలు గ్రంథంలో వచ్చినప్పుడు అది ల్యాండ్ ఆఫ్ కెనాన్ ఆర్ ఇజ్రాయేల్ దేశం అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత 10వ వచనం ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసింది. ఇది ఏం చేస్తుందో అనే విషయం. నక్షత్రములు దేన్ని వ్యాఖ్యానించబడడం లేదు, ఇప్పుడు అది చేసిన పని గురించి జ్ఞాపం చేస్తున్నాను. ఆ తర్వాత 11వ వచనం ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని, ఆ సైన్యం ఉంది, ఆ సైన్యమే ఆకాశ నక్షత్రాలు, వాటిని పెరికివేసి తొక్కుతూ ఉంది. ఆ సైన్యం యొక్క అధిపతి ఉన్నాడు, ఆయనకు వ్యతిరేకంగా లేచాడట ఆ చిన్న కొమ్ము. ఆ తర్వాత 11వ వచనం అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అనుదిన బలి నిలిపివేసింది ఈ చిన్న కొమ్ము, ఆలయాన్ని పడద్రోసింది. ఆ పవిత్రపరచనం అనేది చూస్తాం. ఇప్పుడు 12వ వచనం అతిక్రమం జరిగినందున అనుదిన బలి నిలుపు చేయటగా ఒక సేన అతనికి ఇవ్వబడిన, అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అంతవరకు చాలు. ఇప్పుడు పొట్టేళ్ళను గురించి చూచాం, దాని 2 కొమ్ములు. మేకపోతుని గురించి చూచాం, దాని 2 కన్నుల మధ్య వచ్చిన ఒక బలమైన కొమ్ము. అది పాల్గొట్టబడిన తర్వాత 4 కొమ్ములు దాని స్థానంలో వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా కొంతకాలం నిదానంగా చూస్తుంటుండగా ఒక కొమ్ములోంచి చిన్న కొమ్ము వచ్చింది. ఆ చిన్న కొమ్ము ఏం చేసిందో అన్నటువంటి విషయం దానియేలుకు ఆ దర్శనంలో తాను చూస్తూ ఉన్నాడు, దేవుడు చూపించాడు. ఇది దర్శనం. 8వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన దర్శనం. ఇప్పుడు 15వ వచనానికి వద్దాం. గమనించడం దయచేసి జాగ్రత్తగా. 15 దానియేలు నేను ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవల్లని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావము ఇతనికి తెలియజేయమని చెప్పెను అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. 13వ వచనంలో 3వ భాగంలో 2వ పంక్తి నుంచి చదువుతున్నాను. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఇక్కడ 2 పరిశుద్ధులను గురించి మనం చూస్తాం. ఆ 2 ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండడం దానియేలు దర్శనంలో చూచాడు అని. సరే, ఈ విషయానికి మళ్ళీ మనం వస్తాము. అయిన తర్వాత ఇప్పుడు 15వ వచనానికి మనం వస్తే మనుష్యుడు ఒకడున్నాడు. ఆ మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాడు. ఇప్పుడు ఆ మనుష్యుని స్వరం నేను విన్నాను. అలా దర్శనం చూస్తుంటే ఆ ఊలై నదీ తీరంలో ఒక మనిషిని ఉన్నవాడు ఒకడు కనపడ్డాడు. చూసిన తర్వాత ఈ మనుషుడు ఒకరితో మాట్లాడుతున్నాడట. ఆ స్వరం దానియేలు విన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఇప్పుడు రాశాడు త్వరగా తేటగానే. గాబ్రియేలుతో మాట్లాడుతున్నాడట. గాబ్రియేలు ఎవరండి? దూత. గాబ్రియేలు, మిఖాయేలు మహాదూతలు అని మనం ఎరుగుదాం. ఈ దానియేలు గ్రంథంలో పలు పర్యాయములు ఆ మాటను మనం చూస్తాం. ఆ గాబ్రియేలుతో మాట్లాడుతూ ఆ మనుషుడు అన్నాడు, నువ్వు ఈ దర్శన భావము దానియేలుకు ఏం చెయ్యి. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను ఒక పదం వాడుతున్నాను. ఓ సీ ది ఇంటర్ప్రెటర్ ఆఫ్ దిస్ విజన్. అంటే ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన ఆ దర్శనము, దాన్ని కూర్చున్నటువంటి భాషాంతరం చేసే ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తాం. ఇంటర్ప్రెటర్ ఆఫ్ ది విజన్ డానియల్ రిసీవ్డ్. దానియేలు పొందిన ఆ దర్శనం కూర్చిన భాషాంతరం చేసే లేక దాని అర్థం చెప్పేటటువంటి ఒకరిని ఇక్కడ మనము చూస్తాము. అది 15వ వచనం 16వ వచనం నుంచి మరి కింద వరకు మనం చూస్తాం. ఇప్పుడు మనం వద్దాం 20వ వచనం నుంచి. ఇక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 20వ వచనం నుంచి, ఈ 20వ వచనం నుంచి ఆ క్రింద భాగానికి మనం వస్తే ఈ మాట మనం చెప్పచ్చు. ఏమిటి అంటే ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది విజన్. ఆ దర్శనం యొక్క భావము. పై వచనాలలో దర్శనాన్ని మనం చూసాం. ఆ తర్వాత 15వ వచనంలో దర్శన భావం చెప్పే ఒకరిని గురించి మనం చూసాం. ఆ తర్వాత 20వ వచనం నుంచి ఆ దర్శన భావం ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు మనం ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లే, బహుతేటగానే ఉంది అని. ఇక మీరు 20వ వచనం నుంచి బాగా చదివితే ఈ దర్శనం ఏమైతే మనం చెప్పుకుంటూ వచ్చామో దాని భావం తేటగా ఉంది. ఇప్పుడు అక్కడికి వద్దాం. 20వ వచనం, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో రాజులను. సరిపోయింది కదా. నెబుకద్నెజరు 2వ అధ్యాయంలో ఆ బ్రహ్మాండమైన ప్రతిమను కూర్చున్నటువంటి ఆ కలతన కలిగినప్పుడు ఆ 2వ లోహం ఏమని చెప్పుకున్నాము? వెండి భుజములను రొమ్ములను వెండివి. మళ్ళీ నేను అవన్నీ పలకడం లేదు, 2 పార్శ్వాలని ఇదంతా. మళ్ళీ 7వ అధ్యాయంలో ఎలుగుబంటికి నేను పోవడం లే. ఇప్పుడు 20వ వచనంలో నీవు చూచిన 2 కొమ్ములు అంటే వాళ్ళ పొట్టేలు ఉన్నదే, ఆ పొట్టేలుకున్న ఆ 2 కొమ్ములు మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో రాజులను సూచించు. అవును, ఆ బెల్షస్సరు ఆ రాత్రి విందు ఆరగిస్తూ ఉంటే దానియేలు భావం చెప్పిన తర్వాత ఆ రాత్రే వారు యుద్ధానికి వచ్చారు, బెల్షస్సరుని చంపేశారు, రాజ్యాన్ని వారు తీసుకున్నారు. ఎవరు? దేవుడు నెబుకద్నెజరు చెప్పాడు, నీ తర్వాత నీకంటే తక్కువైన రాజ్యం మరొకటి వచ్చును అన్నాడు. ఆ రాజ్యమే వెండి భుజములు రొమ్ములు, ఆ రాజ్యమే ఎలుగుబంటి, ఆ రాజ్యమే మాదీయుల పారసీకుల యొక్క రాజ్యం. ఆ పొట్టేలే మాది పారసీకులు. కాబట్టి ఆ వెండి భుజాలు రొమ్ములు, ఆ ఎలుగుబంటి 2 పార్శ్వములు, ఆ పొట్టేలు 2 కొమ్ములు, అది మాది పారసీకుల రాజ్యాన్ని చూపిస్తుంది, దాని రాజులను మనకు చూపిస్తూ ఉంది అని. 20వ వచనం అదైంది. ఇప్పుడు 21వ వచనం, బొత్సుగల మేకపోతు గ్రేకుల రాజు, దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అని. ఇప్పుడు గ్రేకుల రాజు. అందుకని ఆ ప్రతిమలో మనం చూచాం, ఇత్తడి ఉదరమును తొడలును అని. దాని ఉదరము తొడలు ఇత్తడివి అని. అదెవరిని చూపిస్తుంది అంటే దీనికంటే తక్కువైన రాజ్యం ఒకటి. ఆ రాజ్యం ఏ రాజ్యం అనేది మనం 7వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ చిరుతపులి. ఇప్పుడు 8వ అధ్యాయంలో చూసినప్పుడు మేకపోతు. కాబట్టి ఇది గ్రేకేయుల రాజ్యం తేటగానే ఉంది అక్కడ. అది ఏ రాజ్యాన్ని చూపిస్తుందంటండి? బొత్సుగల మేకపోతు గ్రేకుల రాజు. కాబట్టి బొత్సుగల మేకపోతు గ్రేకేయుల రాజ్యమైతే దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అంటే మాదీయుల గురించి పార్సీకుల గురించి మొదటి రాజు 2వ రాజు నేను చెప్పలేదు, కానీ అదే దీన్ని గురించి చెప్పాడు. దీని గురించి చెప్పినప్పుడు
అది పగలగొట్టబడగా, అంటే ఇప్పుడు దాన్ని రెండు కన్నుల మధ్య ఒక బలమైన కొమ్ము ఒకటి వచ్చిందని చెప్పుకున్నామే, అది దాని మొదటి రాజును చూపిస్తున్నాడు. ఎవరండి గ్రీకుల మొదటి రాజు? మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్. కాబట్టి ఈ కొమ్ము మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్ను సూచిస్తూ ఉంది అని. అయిన తర్వాత ఈ అలెగ్జాండర్ చాలా చిన్న వయసులోనే తాను చనిపోయాడు. అందరికీ తెలుసు, ఇది మామూలుగా సోషల్ స్టడీస్లో కూడా వస్తుండే మనం నేర్చుకునే సంగతే. అయితే 21వ వచనం 22వ వచనం, అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా, 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము కలవారుగా ఉండదు. అలెగ్జాండర్ ఎంతటి బలము కలిగివాడో మనకు తెలుసు. చిన్న వయసులోనే ఏవో అన్ని దిక్కులా తాను యుద్ధాలు చేసి జయించాడు. జయించుటకు నాకు ఇంకేం లేదని ఏడ్చాడట. ఆఖరికి చచ్చిపోయాడు. చిన్న వయసులోనే చచ్చిపోయాడు. అయితే తాను చచ్చిపోయిన తర్వాత తన స్థానంలో 4 కొమ్ములు వచ్చినాయి. ఏంటి 4 కొమ్ములు అంటే, అలెగ్జాండర్ రాజుగా ఉన్నప్పుడు చక్రవర్తిగా ఈ 4 ఆయన జనరల్స్, ఈ 4 ఆయన 4 జనరల్స్ ఆఫ్ ది కింగ్ అలెగ్జాండర్ ఎంపరర్. ఈ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతులు, 4 అధికారులు. కాబట్టి 4 కొమ్ములు ఆ 4 మనకు చూపిస్తూ ఉంది. కానీ ఈ 4 ఆ మొదటి రాజంతా బలమైన వారు కారు. ఒక్కొక్కరు కాదు, 4 ఏకమైనా కూడా ఆ మొదటి రాజైన అలెగ్జాండర్ అంతటి బలము ఉన్నవారే మాత్రమును కారు అని. ఇప్పుడు 23వ వచనం. ఇప్పుడు ఒక కొమ్ము అయిపోయింది, ఆ 4 కొమ్ములు అయిపోయినాయి. ఇక ఆ 4వ కొమ్ములోంచి ఒక చిన్న కొమ్ము వచ్చిందని చెప్పుకున్నాను. అది 23వ వచనం. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అవుతుండగా క్రూర ముఖము కలవాడై యుక్తి గలవాడున ఇండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టును. కాబట్టి ఆ చిన్న కొమ్ము ఎవడంటే, వీరి కాలం ముగింపుకు వచ్చే సమయంలో ఆ 4 కొమ్ములో ఒక కొమ్ములోంచి ఒక చిన్న కొమ్ము వచ్చేది. వాడు యుక్తి కలిగినటువంటి ఒక రాజు అని. కాబట్టి తేటగానే ఉంది ఆ మాట అక్కడ 23లో, క్రూర ముఖము గలవాడును యుక్తి కలవాడున ఇండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును అని. కాబట్టి ఈ చిన్న కొమ్ము ఆ 4లో నుంచి ఒక కొమ్ములో నుంచి వచ్చే ఒక యుక్తి కలిగిన ఉపాయము కలిగినటువంటి ఒక్క రాజును సూచిస్తుంది అని. ఇప్పుడు వాడు వచ్చాడు. ఇంకా వాడు ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ క్రింద వచనాల్లో మనం చూస్తాం. 24వ వచనం, అతడు గెలుచును గాని స్వబలముల గెలవడు, ఆశ్చర్యముగా శత్రువులు నాశనం చేయటం అభివృద్ధి పొందచ్చు, ఇష్టమైనట్టుగా జరిగించచ్చు, బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింప. వీడు ఏం చేస్తాడు అనే అందులో ఒక విషయం నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మరలా మనం ఈ అధ్యాయానికి వచ్చినప్పుడు నెక్స్ట్ బైబిల్ స్టడీతో ఈ అధ్యాయం ధ్యానం మనం పూర్తి చేస్తాం ఇంకా కొంచెం విశదంగా. అందుకని ఇక్కడ నేను ఆగుతున్నాను. బలవంతులను అన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. ఎవరా బలవంతులు అనగా పరిశుద్ధ జనం. వీరెవరు? ఇశ్రాయేలు జనం. అందుకనే 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 32వ వచనంలో తమ దేవునిరుగు వారు బలము కలిగి అన్నారు. కాబట్టి వీని జయమంతా ఆనందదేశం ఆ ఇశ్రాయేలు ప్రజ మీదనే వారిని నాశనం చేయాలి. కాబట్టి వీడు బలవంతులను, ఆ ఇశ్రాయేల్ ప్రజలను, వారి దేశమును వారితో యుద్ధం చేసి చాలా నష్టం చేశాడు. అనేకులను వాడు చంపేసేసాడు, వేల మందిని.
అందుకే నేను మళ్ళీ తర్వాత వద్దామని చెప్తున్నాను. వేల మందిని చంపేసేసాడు. అంతేకాకుండా వాడు అనుదిన బలి నిలిపేశాడు, ఆలయమును అపవిత్రపరిచాడు. ఇవన్నీ వాడు చేస్తూ వచ్చాడు అని. కాబట్టి చిన్న కొమ్ము, ఒక రాజు యుక్తి గలవాడు, ఉపాయం గలవాడు, వాడు బలవంతులతో యుద్ధం చేశాడు, ఆనంద దేశం మీద పడ్డాడు, చాలా నష్టం చేశాడు. చివరికి ఊరకుండలే మహోన్నతుల దేవుని వ్యతిరేకంగా లేచాడు, ఆ ఆలయమును అపవిత్రపరిచాడు, అనుదిన బలిని నివారణ చేశాడు. వీడు చేసినటువంటి పని ఏంటో అక్కడ మనం చూస్తాం. కనుక ఈ 8వ అధ్యాయంలో ఈ సంగతులు మనం మనసులో ఉంచుకొని నెక్స్ట్ బైబిల్ స్టడీ కొరకై ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి వద్దాము. అప్పుడు ఈ అధ్యాయం మీద మరింత వెలుగును ప్రభు ప్రకాశింప చేయడం ద్వారా మనం సంగతులు తేటగా అర్థం చేసుకుంటాము. కాబట్టి అందరి గురించి మనం హెచ్చరిక పొందడం, ఇతరులను హెచ్చరించడం, మేల్కొల్పడం, ప్రస్తుతం జరుగుతున్న ఇంకా జరగబోతున్న సంగతుల గురించి సరైన అవగాహన చేసుకోవడం, ఆ ప్రకారం మనము ప్రభు రాకడ కొరకై సిద్ధపడి అనేకులు సిద్ధపరిచేందు కొరకై మనము ఆయత్తమవుదాం. కాబట్టి ఈ సంగతులు ఏమాత్రం విస్మరించరాదు. కొన్నిసార్లు మనం వింటున్నా చదువుతున్నా మనకు అర్థం కానంత మాత్రాన వాటిని గురించి ప్రక్కగా నెట్టకూడదు, పెట్టకూడదు. వాస్తవానికి ఈ సంగతులు ఈ దినాలలో, దానియేలు దినాల కంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారి అయిన దినాల కంటే, ఆ తర్వాత అపొస్తలులు సేవ చేసిన శతాబ్దాలు, ప్రారంభ శతాబ్దాల కంటే ఈ శతాబ్దంలో, ఈ దినములో ఇవి ఇంకా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని ఎక్కడ ఏమరపాటున మనం ఉండడం, వీటిని అశ్రద్ధ చేయడం, అర్థం కాలేదు అనుకొని ఊరగా విడిచిపెట్టడం ఏమాత్రం పనికిరాదు. అందుకని నేను మీకు ఒక మాట చెప్పాను, 2 సంవత్సరాలు పట్టింది దానియేలుగా ఆ సంగతులు మరలా దేవుడు బోధించడానికి. కనుక ఈ అధ్యాయంలో మనం చూసాం, 8వ అధ్యాయంలో దానియేలుకి వెళ్ళిన 2వ దర్శనం. ఆ 2వ దర్శనంలోని సంగతులు ఏంటో మనం చూసిన తర్వాత ఆ దర్శనంలో భావం చెప్పేవాడిని గురించి మనం చూసాం. ఆ 2వదిగా ప్రాముఖ్యమైన మాట ది ఇంటర్ప్రెటర్ ఆఫ్ ది విజన్స్. ఆ తర్వాత 3వది ది వెరీ ఇంటర్ప్రిటేషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ సీన్, అంటే ఆ భాషాంతరమే మనం చూసాం, దాన్ని తర్జుమా చేసి చెప్పాడు. కాబట్టి అది మనకు ఇప్పుడు తేటగానే బోధపరచబడుతుంది. కాబట్టి ఈ సంగతులు మనం సరిగ్గా వీక్షించగలిగినట్లు ప్రభు మనకు కావాల్సిన జ్ఞానమును కృపను అనుగ్రహించును గాక.